లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మహిళా రక్షణయే ధ్యేయంగా జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్క పేరుతో జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. జిల్లా షీ టీంతో కలిసి పనిచేస్తూ జిల్లాలోని విద్యార్థినులకు మహిళలకు ఫోక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, మహిళా చట్టాలపై అవగాహన కల్పించనున్న ఈ పోలీస్ అక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రథమంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించిన వైనంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. మహిళల రక్షణయే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే ప్రప్రథముగా మరో ముందడుగు వేశారు. జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్క పేరుతో మహిళా కానిస్టేబుల్ ఎంపిక చేయగా షీ టీంతో కలిసి పనిచేస్తూ ఫోక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, మహిళా చట్టాలపై పోలీస్ అక్క అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళా రక్షణయే ధ్యేయంగా జిల్లా షీ టీం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే పోలీస్ అక్క పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఎంపిక చేస్తున్నారు. నేను సరస్వతి డబ్ల్యూసీ మహిళా కానిస్టేబుల్గా సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాను. మా ఎస్పీ సార్ గారు సిరిసిల్ల జిల్లాలో షీ టీంలో భాగంగా పోలీస్ అక్క అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదివరకు ఎప్పుడు ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఇదే తొలిసారిగా ప్రారంభించారు. ఇది షీ టీంలో భాగంగా మేము వర్క్ చేస్తాము. ప్రతి మండలం సిరిసిల్లలో గల ప్రతి మండలం 13 మండలాలలో ప్రతి మండలంలో ఒక్కొక్క మండలంకి ఒక్కొక్క పోలీస్ అక్కగా నియమించారు. మా విధులు ఏమిటంటే ఇప్పుడు సిరిసిల్ల మండలంలో గల ప్రతి అమ్మాయి ప్రతి మహిళకి మేము అండగా ఉంటాము. వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిలు వేధించడం కానీ, ఒకవేళ కాలేజ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు, స్కూల్స్ అమ్మాయిలు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళని ఎవరైనా అబ్బాయిలు వేధించడం కానీ, వాళ్ళ ఫోటోలు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు నాకు తెలియజేయచ్చు. నేను ఈ విషయాన్ని ఇదంతా కూడా షీ టీంలో బాగా తెలియజేస్తాను. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఎవరికి చెప్పడం జరగదు. ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పము. ఏది ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. నా యొక్క ఫోన్ నెంబర్ 8712525394. ఈ పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన వారు షీ టీంకి సహాయకంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలను సందర్శిస్తూ విద్యార్థులకు ఫోక్సో యాక్ట్, సెక్షువల్ హెరాస్మెంట్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వేదికగా విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ బాస్ హెచ్చరిస్తున్నారు. ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము ఆ పోలీస్ అక్క పేరుతో. అది షీ టీం కింద పనిచేస్తుంది. అది ప్రతి మండల్కి ఒక ఫీమేల్ కానిస్టేబుల్ అలాట్ చేయడం జరిగింది. ఆ ఫీమేల్ కానిస్టేబుల్ ఆ మండల్లో ఉన్న ప్రతి స్కూల్స్, కాలేజెస్ విజిట్ చేస్తుంది. అక్కడ అవుతున్నాయి అది ఈవ్ టీజింగ్ ఉండొచ్చు, లేకపోతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉండొచ్చు, దాని గురించి అవగాహన చైతన్యం క్రియేట్ చేస్తుంది. అది కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీ ఉన్న వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఏమైనా వాళ్ళకి అవేర్నెస్ చేయాలి కూడా, దీంతో మనం పోలీస్ అక్క దాంతో ప్లాన్ చేస్తాము. ఇది కాకుండా కూడా చైల్డ్తో ఫ్రెండ్లీ ఉన్నప్పుడు చిల్డ్రన్ కూడా అంటే వీళ్ళకి పోలీస్ అక్కకి వాళ్ళ ఈజీగా కంప్లైంట్స్ చెప్పగలవచ్చు. దానివల్ల మనం ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. వీళ్ళ షీ టీం కింద పని చేస్తారు. షీ టీం జనరల్గా హెడ్ క్వార్టర్లో పని చేస్తారు. సో వీళ్ళంటే ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే మండల్స్లో కూడా ఈవ్ టీజింగ్, ఆ సెక్షువల్ హరాస్మెంట్, ఆ సెక్షువల్ రీమార్క్స్ అట్లా ఎవరైనా చేయకూడదు. దానికి అవగాహన ఇంక్రీజ్ చేయడానికి ఇది మనం పోలీస్ అక్క ఏర్పాటు చేశాం. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీం నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీం విద్యార్థినుల, మహిళల సమస్యల గురించి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ ఇప్పటి వరకు సుమారు 52 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా. నా పేరు ప్రమీల,
నేను షీటింగ్లో ఏసీగా షీటింగ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి స్కూళ్ళు, కాలేజెస్ మా జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు అన్ని స్కూళ్ళు, కాలేజెస్, ఉమెన్ వర్క్ ప్లేస్లలో కూడా ఇంతవరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం. ఈ సంవత్సరం 2024లో 430 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఒక 80 ఈ పెట్టి కేసెస్ ఆకతాయిల మీద, అమ్మాయిలను నేర్పించిన వాళ్ళ మీద, బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళ మీద, హరాస్మెంట్ చేసిన వాళ్ళ మీద 80 పెట్టి కేసెస్ రిజిస్టర్ చేశాము. తర్వాత 44 ఎఫ్ఐఆర్స్ కూడా నమోదు చేసినాము. తర్వాత ఇంకా వేసవిలో కూడా మేము 100 డేస్ వర్క్ చేసే మహిళల దగ్గరికి వెళ్ళి కూడా ప్రతి విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము మా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు. కాగా జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీం విద్యార్థినుల మహిళల సమస్యల గురించి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ ఇప్పటి వరకు సుమారు 52 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా ఈ సంవత్సరం మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిపై 60 పెట్టి కేసులు, 44 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ పోలీస్ శాఖ ప్రోగ్రాంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. My name is Akshita from JPHS Girls High School, 10th class. I'm studying 10th class here. Today we all have She Team here. She Team is very useful for every woman who are going to college, and the girls are facing many problems in Telangana. The She Team is fighting against about it, and we need to also support them. If we have any problems, we need to tell them. And this program will definitely helpful for us, and this police accord also will be helpful. Thank you. For more videos like this, subscribe Big TV channel.